ప్రియమైన సహోదర సహోదరి, ఈరోజు మనం ధ్యానించుకోబోయేది కీర్తనలు 61. దావీదు ఇలా అంటున్నాడు, దేవా నా మొర వినుము, నా ప్రార్థనను ఆలకించుము అని. మనం కూడా జీవితంలో కొన్ని సమయాల్లో మన హృదయం భారమైపోతుంది, మనసు అలసిపోతుంది, మనకు సహాయం చేసేవారు ఎవరు లేరని అనిపిస్తుంది. అటువంటి సమయాల్లో దావీదు అయితే ఇలా ప్రార్థిస్తున్నాడు, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెడుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఎంత అద్భుతమైన మాటలు దావీదు గారు రచించారు. మనం బలం సరిపోని సమయాల్లో దేవుడు కూడా మిమ్మల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్తాడు. ఎందుకంటే ఆయనే మన ఆశ్రయం, ఆయనే మన బలమైన కోట. ప్రియమైన వారలారా, ఈరోజు మీ హృదయం భారంగా ఉందా? మీ పరిస్థితులు మీకంటే పెద్దవిగా అనిపిస్తున్నాయా? గుర్తుంచుకోండి, దేవుడే మీకు ఆశ్రయం. ఆయన సన్నిధిలో మీరు భద్రంగా ఉంటారు. 4వ వచనం చదివినట్లయితే, యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుందును. దేవుని సన్నిధిలో ఉంటే మనకు శాంతిని ఇస్తుంది. ఆయన కృప మనల్ని కాపాడుతుంది. దేవుని పైన విశ్వాసం ఉంచితే మనం ధైర్యం కలిగి జీవిస్తాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.